Let's sing a song full of hope, full. హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ కట్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మనం తీసుకున్న చేప ముక్కలు మునిగేంతవరకు నీటిని తీసుకుని అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. నీళ్ళు మనకి వేడైన తర్వాత ఆ నీటిలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ నీటిలో వేసుకోవాలి. మనకి ఈ చేప ముక్కలు ఉడకడానికి ఒక 20 నిమిషాల వరకు టైం పడుతుంది. స్టవ్ మనకి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల వరకు ఉడికితే సరిపోతుంది. మనకి ఈ చేప ముక్కలన్నిటిని కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఈ చేప ముక్కల్ని ముళ్ళు లేకుండా ఒలుచుకొని బౌల్లో పెట్టుకోవాలి. ఈ ఫిష్ కట్లెట్కి ముళ్ళు తక్కువగా ఉన్న చేప అయితే మనకి ఒలుచుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇలా చేప ముక్కలన్నిటినీ కూడా ఒలుచుకొని మనం బౌల్లో పెట్టుకోవాలి. ఇలా మనం చేప ముక్కలన్నిటినీ కూడా ఒలుచుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో వీటిని ఒకసారి మనం ఇలా అనుకుంటే సరిపోతుంది. మరి మనం చేతితో మెత్తగా చేయాల్సిన అవసరం లేకుండా స్పూన్తో ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఉడికించిన బంగాళాదుంప ముద్దని అందులో ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలిపి పెట్టుకున్న బంగాళాదుంప ముద్దను ఈ చేపల మిశ్రమంలో మనం వేసుకోవాలి. మనం ఒలిచి పెట్టుకున్న చేప ముక్కలను ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలు బంగాళాదుంప ముద్ద మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. స్టవ్ మీదన మనం ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చేపలు బంగాళాదుంప మిశ్రమం ఉంది కదా, దాన్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మనం దీనిని ఒకసారి మనం ఇలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ కారం కూడా వేసుకుని మనం బాగా ఈ మిశ్రమాన్ని అంతటిని కలిసేంత వరకు ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. మనం ఒక ఎగ్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని దాన్ని మనం ఇలా బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీదన కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత అందులో మనం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చేపలు మిశ్రమం ఉంది కదా, దాన్ని తీసుకుని నేను చూపించిన విధంగా ఇలా తయారు చేసుకోవాలి. వీటిని ఇలా మనకి చుట్టూ పగుళ్ళవి లేకుండా ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో ఒకసారి ఇలా డిప్ చేసుకుని వీటిని బ్రెడ్ పౌడర్లో ఇలా ఒకసారి బ్రెడ్ పౌడర్ని దాని మీదనంతా ఇలా చల్లుకొని
దానిని ఒకసారి మనం ఇలా చేతిలోకి తీసుకుని నేను చూపించిన విధంగా ఇలా ఒకసారి అద్దుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న మిగిలిన చేపల మిశ్రమాన్ని అంతటిని కూడా మనం ఇలా తయారు చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. మన దగ్గర బ్రెడ్ పౌడర్ లేకపోతే ఆ ప్లేస్లో మనం కార్న్ ఫ్లోర్ని కూడా వాడుకోవచ్చు. ఇలా మనం మొత్తం కట్లెట్స్ అన్నిటినీ కూడా మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు వీటిని స్టవ్ మీదన మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, దాంట్లో వేయించుకోవాలి. మనం వీటిని స్టవ్ సిమ్లోనే ఉంచుకుని వేయించుకోవాలి. ఇలా మనం మొత్తం అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకవైపు వేగిన తర్వాత మనం రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఇలా మనం వీటిని రెండో వైపును కూడా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఫిష్ కట్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.